ఏడాది వయసు కూడా లేని చిన్నారికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది. పిల్లలందరిలా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో కడుపులో గడ్డ వచ్చి లివర్ దెబ్బతింది. దీంతో కడుపు ఉబ్బి కదల్లేని స్థితిలోకి వెళ్లాడు ఆ పసివాడు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడికాలువకు చెందిన షాహీదా మహమ్మద్ రఫీకి ఏడాదిన్నర కిందట వివాహమైంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వీరికి ఒక్కగానొక్క కుమారుడు బావునా హజం. 7 నెలల వయసులోనే పిల్లాడికి కామెర్లు రావడంతో చెన్నై ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలుడికి కాలేయ వ్యాధి ఉందని నిర్ధారించారు. దీనికి తోడు కడుపులో 12 సెంటీమీటర్ల మేర గడ్డ పెరిగి కాలేయం మీద పడడంతో కాలేయం పనిచేయడం లేదని చెప్పారు. బాబు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగామని, సరైన ఆర్థిక స్తోమత లేకపోయినా కుమారుడి చికిత్స కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేశామని బాలుడి తల్లి చెప్పారు. బాబును బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదన్నారు. కాలేయ మార్పిడి చేస్తే బిడ్డ బతుకుతాడని వైద్యులు చెప్పారన్నారు. దీనికి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదన్నారు. మా బాబు పేరు బాబా నియాజు. మా బాబుకు ఆరోగ్య సమస్య ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు. లివర్ కింద గడ్డ ఉంది. 12 సెంటీమీటర్ల గడ్డ పోయి లివర్ మీద పడి లివర్ పనిచేయడం లేదు. జీర్ణశక్తి కూడా చాలా తగ్గిపోయింది. బాబుకు ఆపరేషన్ చేయాలంటున్నారు. బాబు ఆపరేషన్కు 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందంటున్నారు. చాలా హీనమైనది. మాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, పొలాలకి ఏం లేవు. ఉన్నదంతా ఖర్చు పెట్టి అన్నీ అమ్ముకొని బంగారం బ్యాంకులో పెట్టేసి బాబుకి ఇళ్ళ దాకా చూపించినాము. చెన్నై, తిరుపతి, పులివెందుల అన్నీ చూపించినాము. 2 లక్షలు 3 లక్షల దాకా అయింది సార్. పుట్టుకతోనే అట్లా అంటున్నారు కానీ ఏ స్కానింగ్లోనూ మాకు ఏం చెప్పలేదు సార్. టిఫా స్కాన్ 5 నెలల స్కానింగ్లో బాబు అవయవాళ్ళు స్కానింగ్ అని చేస్తారు. ఆ స్కానింగ్లో కూడా మాకు ఇట్లా గడ్డ ఉందన్న విషయం ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు మళ్ళీ 7వ నెలలో పసిరికలు వచ్చినాయి సార్. పసిరికలు వచ్చింటే హాస్పిటల్కి తిరుగుతా ఉంటే ఆ హాస్పిటల్లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి బయటపడుకుంటా తిరుపతి రోయా హాస్పిటల్లో గడ్డ ఉంది బాబుకు, అది 12 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది, అది పోయి లివర్ మీద పడింది, ఇప్పుడు ఆపరేషన్ చేయాలా అని చెప్పినారు సార్. చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పినారు. చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దాదాపు 15 రోజులు దాకా ఉన్నాం సార్. అన్ని టెస్టులు చేసినారు. ఎండోస్కోపీ చేసి లాస్ట్కి బాబుకు లివర్ పనిచేయడం లేదు, లివర్ మార్చాలా, వేరే లివర్ పెట్టాలని చెప్పినారు సార్. డోనర్ కూడా ఎవరు దొరక్క లాస్ట్కు నా లివరే బాబుకు పెడుతున్నాం సార్. లకడీ కపూర్ హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం సార్. నా లివర్ తీసి బాబుకు పెట్టాలని చెప్పి నాకు కూడా టెస్టులు చేసినారు సార్. ఆల్మోస్ట్ ఆ టెస్టులకి హైదరాబాద్లో టెస్టులకి 1.5 lakh 2 lakhs అయింది సార్. ఇద్దరికి మళ్ళీ అన్ని టెస్టులు చేసి అన్ని బ్లడ్ టెస్టులు చేసినారు సార్. ప్రభుత్వం నుంచి మా బాబుకి ఆపరేషన్ చేపిస్తే చాలు సార్. ఏదైనా ఫౌండేషన్స్ కానీ ఇలా రాఘవ లారెన్స్ ట్రస్ట్ రూపంలో కానీ మహేష్ బాబు ఫౌండేషన్ ఇలా ఉన్నాయి కదా సార్. ఎవరో ఒకరు సహాయం చేసి మా బాబు ప్రాణాలను రక్షిస్తే చాలు సార్. దాతలెవరైనా ముందుకొచ్చి సాయం చేసి ఆదుకోవాలని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.